గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరిగింది. ఈరోజు చివరి దశ పోలింగ్ జరగబోతుంది. సో ఈరోజు సాయంత్రం 6 గంటలకు అందరూ చూపు ఏపీపైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి పట్టం కట్టబోతుంది ఎగ్జిట్ పోల్స్? మరి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? చంద్రబాబు నాయుడు కాబోతున్నారు కూటమి నుంచి, లేక మరొకసారి అధికార పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతారా? ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? మరి నిజంగా ఈ ఎగ్జిట్ పోల్స్ను ఎంతవరకు నమ్మవచ్చు? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోవిందరెడ్డి గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి తిరుపతిరావు గారు ఉన్నారు. మరికాసేపట్లో రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా గుడ్ మార్నింగ్ అండి విద్యాసాగర్ గారు. గుడ్ మార్నింగ్ విద్యాసాగర్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు మొత్తానికి అందరి చూపంతా కూడా ఏపీ పైనే ఉంది. ఈరోజు మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఏంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే మనం చూసాం, కొందరు సర్వేలు చేయించుకున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తున్నామని చెప్పుకున్నారు. ఇప్పటికే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నేతలు చెప్తున్నారు, విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నారు. నెక్స్ట్ 9వ తేదీ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతు. ఇలాంటి కామెంట్స్ అని మనం విన్నాం. మీరు ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ రాజేష్ గారు, తిరుపతిరావు గారికి, గోవిందరెడ్డి గారికి నమస్కారం. ఓకే, మీరు అన్నట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ మీద అయితే నేనైతే పెద్దగా నమ్మను, పర్సనల్ ఒపీనియన్. కానీ ఒక అంశం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్ సర్వే చేసే సంస్థలు వన్ సైడ్ ఉన్నాయనుకోండి, అంటే ఒక 70%, మోర్ దాన్ 50% సర్వే సంస్థలు ఒకవైపు ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. అంటే డివిజన్ ఆఫ్ ది ఒపీనియన్స్ అనేది వేరు ఉంటుంది. డివిజన్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే 50-50 ఉన్నా, లేకపోతే ఒక సంస్థల్లో కొన్ని వాటికి అలిగేషన్స్ వచ్చి సంస్థలు కొద్దిగా ఉంటాయి, అలాంటి వాటి మీద పెద్దగా నమ్మను. బట్ మోస్ట్ ఆఫ్ ది సర్వే సంస్థలు ఒకవైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అబద్ధం చెప్పొచ్చు, ఇద్దరు చెప్పొచ్చు, ముగ్గురు చెప్పొచ్చు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అబద్ధం చెప్పలేరు. మరోవర్ ఏంటంటే అప్పటికే ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి, పోలింగ్ అయిపోయి బ్యాలెట్ లో ఉన్నప్పుడు ఆ పబ్లిక్ పల్స్ ని పోలింగ్ తర్వాత జరిగేటటువంటి ఒక ఒపీనియన్ పోల్ లాంటిది తీసుకొని గ్రూప్ ఆఫ్ పీపుల్, మెజారిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్పేది నిజమని నమ్ముతాను తప్ప ఏదో ఒక ఊరు పేరు సంస్థ, ఏదో ఒక అడ్డదిడ్డమైన వాళ్ళు, అనవసరమైన వ్యక్తులు సమాజానికి అన్వాంటెడ్ గా ఏదో క్రియేట్ చేయాలా, ఏదో సెన్సేషన్ చేయాలనుకోవడం, లేదంటే కొంతమంది వచ్చి కాపీ కొట్టుకోవటం, కొంతమంది ఊహాజనితంగా ఇంట్లో కూర్చొని ఏదో కాకి లెక్కలు వేసుకోవటం, కాకి లెక్కల ద్వారా మీడియా ఒక యూట్యూబ్ చేసేసి దాంట్లో నుంచి ఇట్లయిపోద్ది అట్లయిపోద్ది అన్నమాట. ఇవన్నీ కూడా ఐ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. దాన్ని నమ్మాలి అంటే ఒక శాస్త్రీయమైనటువంటి దాని మీద ఒక స్టడీ ఉండాలి. శాస్త్రీయమైనటువంటి స్టడీ లేకుండా మన ఊరికే ఏదో పిచ్చి పట్టినట్లు ఎవరెవరో ఊరు పేర్లైన వాళ్ళంతా కూడా వచ్చి టీవీల ముందర కూర్చొని ఊకదంగా ఉపన్యాసాలు ఇచ్చే వాటి మీద అయితే ఐ డోంట్ బిలీవ్. అది కాదు విద్యాసాగర్, మనము చూసాం ఇదే ఎగ్జిట్ పోల్స్ 2014 అప్పుడు మనం చూసాము, 2019లో చూసాం. 2014లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అప్పుడు టీడీపీకే ఇచ్చాయి, మనం చూసాం. అదేవిధంగా 2019లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపించాయి. ఇప్పుడు ఎట్లా చెప్పలేం, ఆ ట్రెండ్ బట్టే ఉంటుంది కదా. సో మనం దాన్ని కూడా మరీ పరిగణలోకి తీసుకోలేదు, నమ్మలేము అనే పరిస్థితి అయితే లేదు కదా. రాజేష్ గారు, మీరన్నదే కరెక్ట్ అయితే కూటమిదే అధికారం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఒక శాస్త్రీయమైనటువంటి ఇలాంటి సర్వేలు చేసే సంస్థలు మీరు ఏది తీసుకున్నా సార్, నేషనల్ వైడ్ తీసుకున్నా, అంటే ఐ డోంట్ బిలీవ్ స్టేట్ లో ఉన్న వాళ్ళని నేను నమ్మనండి. వాళ్ళకి అంత గ్రౌండ్ నెట్వర్క్ ఉంటది అని చెప్పి నేనేమి అనుకోవట్లేదు. అదే ఒక నేషనల్ ఛానల్స్, దానికి ఒక పొటెన్షియల్ ఉండాలా, పర్టికులర్ గా ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఉండాలా, పబ్లిక్ పల్స్ ను తిరగగలిగే ఒక వ్యక్తులు కావాలా, దానికి అశాస్త్రీయంగా కాకుండా శాస్త్రీయంగా చేయడానికి ఏ రకమైనటువంటి ప్రశ్నలు, ఏ రకమైనటువంటి సమస్యలు, వాటిని మార్గాల ద్వారా కరెక్టే. నేనేంటంటే 2014 తీసుకున్నాను, 2019 కూడా ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నాను. సో అందుకనే చెప్తున్నా, స్టడీ చేస్తే అక్కడ దాదాపుగా
నేను తీసుకోవడానికి వ్యతిరేకం కాదు రాజేష్, బాగా నేను తీసుకో వ్యతిరేకం కాదు. అయితే ఊరు పేరు లేని వాళ్ళంతా వచ్చే ఊకదంపుడు మీకు ఉపన్యాసాలు అబద్ధం ఉంటానే. ఓకే, అంటే దానికి ఒక స్టాండిటీ ఉండాలా, దానికి ఒక వాటికి ఒక ఇప్పుడు మనం అండి ఇప్పుడు ఒక కేజీ బంగారు కొనాలంటే దానికి ఒక బంగారు షాప్ లోకి వెళ్ళిపోయి విండో షాపింగ్ చేసే వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు బంగారు కొన్నట్టు కాదు కదా. అదేలే, కొనగలిగిన వాడే ఒక గంట సేపు కూర్చొని వాడికి కావాల్సిన బంగారు కొనుక్కొని వచ్చుకుంటాడు. అంటే కొనగలిగేవాడు కొనలేనివాడు ఇద్దరు షాపులకి వెళ్ళొచ్చు, కానీ ఎవడు కొంటాడు ఎవడు కొనలేదన్నది షాప్ వాడికి తెలుస్తుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా ఊరికే టీవీ ఉంది కదా, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో, లేకపోతే ఇంకొకటి మనం ఒక వీడియో చేసేసి కాకి లెక్కలు వేసుకొని దాన్ని ప్రజల్లోకి పంప్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ శాస్త్రీయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సర్వే చేయడానికి వనరులు, వ్యక్తులు, అటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు చేసేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థలు ఇచ్చే సర్వే రిపోర్ట్ నమ్మమంటే నమ్ముతాం గానీ, నేను ఇందాక చెప్పాను కదా, విండో షాపింగ్ చేసే వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందో, లేకపోతే ఒక కాకి లెక్కలు వేసుకొని ఏదో వాళ్ళకు తెలిసింది, లేకపోతే వాళ్ళు ఊహించింది, వాళ్ళంటే వాళ్ళు అనుకునేది నిజమవుతుందనో, ఒక పార్టీకి ఫేవర్ గానో, వాళ్ళు న్యూట్రల్ పీపుల్ గా చెప్పుకుంటే కొంతమంది ముసుగులు వేసుకుని ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటంటే నాకు అర్థమైంది రాజేష్, ఆ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్ర తెలంగాణలో నేను బయట ఎక్కడ చూడలే, తమిళ్ గాని కర్ణాటకలో కానీ ఎక్కడెక్కడ చూడలే, ముసుగులు వేసుకున్నటువంటి మేధావులు కొంతమంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. వీళ్ళేంటంటే వీళ్ళేదో అపర మేధావులుగా, వీళ్ళందరికీ వీళ్ళు సెల్ఫ్ మేడ్ మేధావులుగా, సెల్ఫ్ డిక్లైర్డ్ మేధావులుగా వీళ్ళే సమాధానం చదివినట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. అది కాదు ఇది కాదు మాట్లాడుతుంటారు. ఇలా చూస్తే 2014లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, 2019లో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు సపరేట్ అజెండా ఉంటది, వాళ్ళ బ్రెయిన్ లో అజెండా ఉంటది. అజెండా బేస్ చేసుకొని మాట్లాడే మాటలన్నిటికీ కూడా లీగల్ స్టాండిటీ ఉండదు. ఎందుకంటే ఈరోజు సాయంకాలం ఏంటంటే నేషనలైజ్డ్ ఛానల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో అవి ఇవ్వబోతాయి. దాదాపు ఒక 15-16 సంస్థలు ఉన్నాయి నా ఉద్దేశంలో. సీ వాటర్ అది దీనికోసం ప్రత్యేకంగా పెట్టబడినటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, సీ వాటర్ లాంటివి, ఏబిపి లాంటివి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఓన్లీ సర్వీస్ చేస్తారు, వాళ్ళ డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్. వాళ్ళు ఇచ్చే ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అది సాయంకాలం వస్తుంది. నా ఉద్దేశంలో అది కూటమికి ఫేవర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గోవిందరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గోవిందరెడ్డి గారు, సర్వత్రా ఉత్కంఠ, మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఇప్పటికే మీరు కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత, పోలింగ్ తర్వాత సర్వేలు చేయించుకున్నారు. దాదాపు మాకే ఎడ్జ్ ఉంది, మనమే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు పదే పదే చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? రమేష్ గారు, మీకు తర్వాత విద్యాసాగర్ గారికి, అదేవిధంగా తిరుపతిరావు గారికి, చూస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. అంటే ఇప్పుడు కొంచెం సైంటిఫిక్ గా ఈ ఎలక్షనింగ్ ప్రాసెస్, పెద్ద పెద్ద సంస్థలు చాలా వాళ్ళు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ చూపడము, దాని తర్వాత అనేక ఒపీనియన్ పోల్స్, దాని తర్వాత అంటే ప్రతిరోజు కూడా అనేక మంది వ్యక్తులు గాని, సంస్థలు గాని, టీవీ ఛానల్స్ గాని ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ చేస్తా ఉంది. కన్ఫ్యూజన్ మాట ఉన్న మాట వాస్తవము. కొన్ని పార్టీల పరంగానో కొంతమంది రకరకాలుగా మనం రోజు కూడా ప్రజలను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మాత్రం పెట్టినటువంటి మాట వాస్తవము. సరే, ఇవన్నీ కూడా తప్పదు. ఇప్పుడున్నటువంటి ఈ ఎక్స్ప్లోజివ్ మరి మీడియా ఛానల్స్ కానీ మిగతాయి కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్నటువంటి సమాజంలో తప్పదు. బట్ నేనేమంటానంటే, ఇప్పుడు వీటిల్లో కొన్ని సంస్థలు అంటే మంచి ప్రెస్టీజియస్ సంస్థలు, కొంచెం రిలయబుల్ సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. ఓవరాల్ గా మీరు 6:30 గంటలకు ఏదైతే అనేక సంస్థలు ఏ విధంగా వస్తున్నాయి అంటే గోవిందరెడ్డి గారు నేనేమంటున్నా అంటే, మొన్న జరిగిన ఏపీలో మొన్న జరిగిన పోలింగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మాకు 2019 ఏ రకమైన ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఆ రకమే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినాయి కౌంటింగ్ రోజు. సో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఒక ధీమా ఉందా? కాన్ఫిడెన్స్ కనపడుతుందా మీకు మొన్న జరిగిన? ఖచ్చితంగా కనపడతా ఉంది సార్. రేపు పొద్దున 6:30 గంటలకు అన్ని కూడా మేము మంచి మెజారిటీతో, మా ముఖ్యమంత్రి గారు గాని లేకపోతే పార్టీ గాని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అనేటువంటిది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సిన్సియర్ గా మరి బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నడిపినారు. సో ప్రజలకంతా కూడా ఏది అవసరమో అభివృద్ధి గాని సంక్షేమంలో మరి పెద్ద ఎత్తున మేలు జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే మేము ఎన్నికలకు వెళ్ళాము. కాబట్టి మేము మంచి గోవిందరెడ్డి గారు మీరు సరే నేనేమంటున్నా 2019 పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు కదా. అంటే యాంటీ అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ లాంటి కొన్ని ఉంటాయి, కానీ దాన్ని అధిగమించి కూడా మళ్ళీ ఎందుకంటే నిజానికి 2019లో మేము ప్రజలకు అయ్యా ఈ పనులు చేస్తాము అంటే విశ్వసించి ఓట్లేసినటువంటి వ్యక్తులు ఈసారి 2024లో ఆ పనులన్నీ చేసి చూపించాం కాబట్టి మరి అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు అనేటువంటిది మా అభిప్రాయము. డెఫినెట్ గా ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఓటర్లు చైతన్యవంతులు, విద్యార్థికులు కాబట్టి మీడియా గాని అన్ని కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాయి. ఈ పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 2014లో చంద్రబాబు గారు వచ్చి 2019లో పెద్ద ఎత్తున మరి పార్టీని మార్చారు, చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. కాబట్టి అంత చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అంటే మా ధీమా ఏమంటే మేం ఖచ్చితంగా మేం చేసిన పనులతో ప్రజలు విశ్వసించి మళ్ళీ రెండోసారి మాకు ఓటు వేస్తారు అనేది. సౌత్ ఇండియాలో ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఓటర్లు చాలా చాలా మరి దే ఆర్ మంచిగా బాగా నాలెడ్జబుల్ పీపుల్. కాబట్టి ఈ పరిస్థితిలో వీళ్ళందరినీ కూడా మళ్ళీ రెండోసారి తీసుకురావడం అనేటువంటిది మంచి ప్రభుత్వం మంచిగా పనిచేసే తప్ప రానటువంటి పరిస్థితి. ఇది మేము పని చేసినాము, ఖచ్చితంగా ఓటర్లందరినీ కూడా ఆకర్షించి అంటే వాళ్ళను. కానీ గోవిందరెడ్డి గారు నేను ఏమడుతున్నాను, మీరు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, కానీ ఇక్కడ ఒక కూటమి ఇప్పుడు మనం చూస్తున్నాము, టీడీపీ, జనసేన, అదేవిధంగా ఇటు బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసాయి కదా, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అని అనుకోవట్లేదా మీరు? సార్ ఇప్పుడు ముగ్గురు కలిచారు, వాళ్ళు ఒక్కరము మేము ఏ విధంగా కూడా గెలవలేము అనేటువంటి ఉద్దేశంతో ఒక అలయన్స్ లేకి ఏర్పడి రకరకాలుగా పెద్ద ఎత్తున మీడియా, ఎందుకంటే టీడీపీకి ఒక పర్టికులర్ మీడియా అదే పనిగా ఏ విధంగా మీకు తెలుసు మీడియా ఏ విధంగా విడిపోయి అదే పనిగా పనిచేసేటువంటి నేపథ్యంలో మరి ఉన్నటువంటి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలకు అన్ని తెలిసి ఉంటాయి గోవిందరెడ్డి గారు. ప్రజలు డిసైడ్ అయ్యారంటే ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా వాళ్ళు ఏం చేయాలి, ఎవరికి ఏ వేళ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఎన్ని వచ్చినా ఏం చేయలేవు కదా. చూద్దాం సార్, అట్లా ఉండదు. అంటే మీడియా కూడా ప్రభావం చూపదని చెప్పలేం. ఇప్పుడు మీరు 10 సార్లు 20 సార్లు ఒక నిజాన్ని కూడా ఒక అబద్ధంగా చెప్తే ఏదో ఉందేమో అనేది అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేసేవాళ్ళు. సమాజంలో పోలరైజేషన్ కూడా వచ్చింది, ప్రాంతాలనో కులాలనో రకరకాలుగా ఉన్నటువంటి సమాజంలో ఈ పోలరైజేషన్ చేయడానికి మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. వింటారు కూడా కొంతమంది. ఏది ఏమైనా కూడా గోవిందరెడ్డి గారు మళ్ళీ వస్తాను. గోవిందరెడ్డి గారు ప్లీజ్ ఒకసారి తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. నేను ఇంతకుముందు అన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అయితే రాబోతున్నా మరికొన్ని గంటల్లో. కేంద్రంలో ఎలా ఉండే అవకాశం ఉంది, మళ్ళీ ఎన్డీఏ రాబోతుందా, ఇక రాష్ట్రాన్ని విషయానికి వస్తాం. మరి ఏంటి కూటమిగా కట్టారు, ఈసారి మళ్ళీ కూటమికి ఉండే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుందా ఎగ్జిట్ పోల్స్, లేక కూటమిలో అధికారం చేపట్టబోతుందా కూటమి, ఎలా చూస్తారు మీరు దీన్ని? నమ్ముతారా మీరు అన్న తిరుపతిరావు గారు ఎగ్జిట్ పోల్స్, రాబోయే ఎగ్జిట్ పోల్స్ నమ్ముతారా? అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్, గంపగుత్తగా మనం ఎగ్జిట్ పోల్స్ ని డినై చేద్దాము చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కారణం ఏంటంటే గతంలో ఉండేటప్పుడు ఎవరైతే ఈ సర్వే చేసినటువంటి సంస్థలు వాళ్ళు సర్వే చేసి దాన్ని క్రోడీకరించి టాబ్లెట్ చేసి ఫలితాలు విశ్లేషించిన తర్వాత అవి రిలీజ్ చేయడానికి ప్లాట్ఫామ్స్ అంటే ఛానల్స్ కానీ లేకపోతే పత్రికలు కానీ ఇవి లిమిటెడ్ గా ఉండేవండి రాజేష్ గారు.
ఒక దశాబ్దం కిందట ఇంకా చెప్పాలనేసి అంటే 2009 ముందు వరకు లెక్కేసుకుంటే. కాబట్టి అంటే ఇప్పుడు నా బోటి వాడు ఎవడన్నా ఒక సర్వే చేశాడు అనేసి అంటే దాన్ని ప్రెజెంటేషన్ చేయడానికి ప్లాట్ఫామ్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఏమైందనేసి అంటే ఎవరికి వారే సర్వే చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకనేసి అంటే ఎవరికి వారికి ఓన్ ప్లాట్ఫామ్ ఉంది ఇవాళ. యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ తాలూకా అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఎవడు సర్వే చేస్తే వాడు యూట్యూబ్ లో పెట్టొచ్చు. యూట్యూబ్ లో పెట్టాడు అనేసి అంటే కొద్ది గొప్ప దాని గురించి మాట్లాడి ఇవాళ ఒకసారి మనం ఆలోచన చేస్తే యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ ఇవాళ సాయంకాలం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి నిషేధం ఉంది. అది అందరికీ తెలిసిందే. కానీ మొన్న మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా మనం యూట్యూబ్ లో ఇదే సర్వేలకు సంబంధించి నేను అది క్రెడిబిలిటీ గురించి మళ్ళీ మాట్లాడను. అది క్రెడిబిలిటీ ఉందని చెప్పి కూడా నేను అన్ను. అవి శాస్త్రీయంగా శాంపిల్స్ సేకరించి క్రోడీకరించి విశ్లేషించి వచ్చాయని కూడా నేను చెప్పడానికి సాహసించను. కానీ మనం చూస్తూనే ఉన్నాం యూట్యూబ్ లో వైసీపీకి ఇన్ని వచ్చేస్తాయి, కూటమికి ఇన్ని వస్తాయి. నాకు వచ్చేటప్పుడు నేను సంతోషిస్తాను, అది వేరే విషయం. కానీ బట్ నా బోటి వాడు ఏంటనేసి అంటే వాడు ఎన్డీఏ కూటమికి 120 సీట్లు వస్తాయని ఇచ్చాడండి ఒక ఆయన. నేను చూడగానే సంతోషిస్తాను. కానీ మనసులో ఉన్నటువంటి ఆ బుద్ధి పోదు కదా, దాని తాలూకా విశ్వసనీయత గురించి మాట్లాడతా. ఎక్కడ తీసుకున్న శాంపిల్స్ ఏంటారు ఇవాళ ఒకటి ఆ ప్లాట్ఫామ్స్ విషయం ఒకలాగుంటే, ఇంకోటి శాంపిల్స్ సేకరించడం కూడా ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేసిందండి. గతంలో ఏదైతే కేటగిరైజ్ చేసేవాళ్ళు తీసుకునే శాంపిల్స్ సంబంధించి ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఫార్మర్స్, కార్మికులు, అంటే నేనేమంటే తిరుపతిరావు గారు సరే ఎవరు ఎట్లా ఇచ్చినా కూడా ఆ పల్స్ తెలిసిపోతుంటుంది కదా. ఆ కౌంటింగ్ పోలింగ్ సమయంలో జరిగే ప్రజల పల్స్ అవన్నీ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా వచ్చే అవకాశం మీరు అంటున్నారు. ఇంతకుముందు తర్వాత కూడా సర్వేలు చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, 150 సీట్లు మనకు ఆ క్లారిటీ ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్తూ ఉంటారు. అది నేను చెప్పేది. మీరు దీన్ని అనాలిసిస్ చేస్తే ఎలా అనిపించింది? అక్కడే మనం మిస్ అవుతున్నాం. ఏమవుతుందంటే అంటే ఎక్కువ ఛానల్స్ ఏదైతే చెప్తున్నారో దానికి మనం అడాప్ట్ అయిపోతాం. ఎక్కువ ఛానల్స్ అంటే ఎక్కువ సర్వేలు, నేను ఛానల్స్ అన్నా ఎక్కువ సర్వేలు ఏదైతే కూటమికి వచ్చింది అనుకోండి, నేను దానికి అది కరెక్ట్ కాదు. అది ఎందుకనేసి అంటే ఇవాళ ఈ చాలా సంస్థలకు సంబంధించి శాస్త్రీయత కొడవడింది. ఏదో అంటే 4 సర్వేలు తీసుకొని నేనేమంటాను ఒకటి తిరుపతిరావు గారు ఏపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది మీ అంచనా? ఖచ్చితంగా ఏపీకి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూడా నేను కేటగిరైజ్ చేస్తాను. విశ్వసనీయత కలిగినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి ఏ సర్వే అయినా సరే నాకున్న సమాచారం మేరకు ఇంకోటి రివీల్ చేస్తున్నా, ఏదైతే ఈ సర్వే చేసే సంస్థల కొంతమంది అధినేతలతో నాకున్నటువంటి సంబంధాల నుంచే వాళ్ళు ఇప్పటికే నాతో డిస్కస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నాతోనే కాదు, సాగర్జీతో చేస్తారు, లేకపోయినట్టయితే రెడ్డి గారితో చేస్తారు, లేదా పురుషోత్తం గారితో కూడా చేస్తారు. వాళ్ళు వాటి ఆధారంగా కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా కూటమికి సంబంధించి 120 సీట్లకి అటు ఇట్లోనే చూపిస్తున్నా. ఇవాళ సాయంకాలం కూడా అదే జరుగుతుంది రాజేష్ గారు. ఒక్క నిమిషం సర్వేస్ రైట్. పురుషోత్తం రెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఈరోజు? వస్తాను విద్యాసాగర్ గారు ప్లీజ్ వస్తాను. పురుషోత్తం రెడ్డి గారు ఏంటి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ కొంచెం సర్వత ఉత్కంఠ అయితే నెలకొంది, అందరైతే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీ పైన ఎక్కువ దృష్టి పెట్టారు, ఎట్లా ఉండే అవకాశం ఉంది అని. ఇప్పుడు ఇద్దరు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కూటమి 120 నుంచి 130 వస్తుందని చెప్పేసి. ఒకవైపు వైసీపీ నేతలు చెప్తున్నారు ఇప్పటికే 9వ తేదీ కోసం అక్కడ విశాఖలని ఏర్పాట్లు చేశామన్నది. మీరు ఏం అనాలిసిస్ చేస్తారు, ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం అండి. బేసిక్ గా ఈరోజు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ పైన ప్రజలకు కొంత అంచనాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇచ్చే సంస్థ యొక్క క్రెడిబిలిటీ చూసుకున్నా, ఎన్ని సమస్యలు ఎలా ఇచ్చాయి అనేది చూసుకొని ప్రజల్లో బహుశా పలానా పార్టీ రావచ్చని అంచనాకి వస్తాయి. బట్ ఏ అంచనాలు ఎగ్జిట్ పోల్ చెప్పినా 2 పార్టీలు ఒప్పుకోవు. 4వ తేదీ వాయిదా వేస్తాయి, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు కూటమికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఇంకో పర్ఫెక్ట్ అంటారు, పొరపాటు దాని వెనక అంతా జగన్ కొనేసినాడు, మొత్తం వ్యవహారంతా తొలటాయింది డీల్ చెప్తారు. 4వ తేదీ ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేంత వరకు ఓడిపోతారనుకునే పార్టీ వాళ్ళు ఒప్పుకోరు.
గెలుస్తాన వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తాన అంచనా వైసీపీకి అనుకూలంగా వచ్చాయనుకోండి ఈరోజు సాయంత్రం మేము గెలవబోతాం అంటారు. కూటమికి వ్యతిరేకంగా వచ్చిందనుకోండి క్వశ్చన్ లేదు, అవన్నీ క్రెడిబిలిటీ లేదు, 4వ తేదీ ప్రజలు తీర్పిస్తారంటారు. ఈ రోజు రెండు కూటములు ఏవి కూడా లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వచ్చిందనుకో వైసీపీ కూడా ఒప్పుకోదు. ఇది వాళ్ళు అనుకూలంగా వచ్చేసినా రేపు ప్రజల్లో తెలుసు అంటారు. అటు 2 కూటములు ఇది ఒకటి పార్టీ ఇంకోటి కూటమి, వీళ్ళిద్దరూ ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా వాళ్ళు ఆ ఎగ్జిట్ పోల్స్ ని అంగీకరించరు. దానికి ఎంత క్రెడిబిలిటీ అయినా ఉంది ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వస్తే తప్ప దాన్ని సమర్థించరు, అనుకూలంగా రాకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారు. 4వ తేదీ ఫలితాలు వచ్చేంత వరకు రెండు కూటములు ఏవి కూడా ఫలితాలని ఎట్లా ఉన్నా దాన్ని అంగీకరించరు, వాళ్ళకి అనుకూలంగా వస్తే తప్ప. ఇది సార్వజనిక సూత్రం. ఎవరైనా అట్లే అనుకుంటారు. అది రాజకీయ పార్టీకి ఉన్న లక్ష్యం. లేకపోతే ఇప్పుడు మన ప్యానెల్ లో పాల్గొంటున్న ఇద్దరిని ఒక 10 సర్వే సంస్థలు ఇప్పుడు క్రెడిబిలిటీ గురించి వాళ్ళ పాత ట్రాక్ రికార్డు దృష్టిలో పెట్టుకొని వైసీపీని ఒక 10 ఉంటాయి సంస్థలు, ఎన్డీటీవీ కావచ్చు, రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా, సి ఓటర్స్ కావచ్చు, ఏదైనా ఎనీథింగ్. రాష్ట్రంలో 1, 2, 3 కొంతమంది క్రెడిబిలిటీ ఉంది, దేశంలో కొంతమంది. ఈ 10 సంస్థలు చెప్పేదాన్ని అయితే మేము ఒప్పుకుంటాము, ఈ 10 సంస్థలు చెప్పేదాన్ని మేము ఒప్పుకుంటాం, ఇద్దరిని రాసిమనండి సాయంత్రానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఆ 10 సంస్థలు మనకు ఎట్లా వస్తే మనకు తెలియదు కాబట్టి ఎలాంటి సంస్థ ఇచ్చినా 2 పార్టీలు వాళ్ళకి అనుకూలంగా వస్తే తప్ప ఒప్పుకోవు. ఈరోజు సాయంత్రం వాళ్ళు చెప్పిన సంస్థలు కానీ అనుకూలంగా ఒప్పుకునేనాడు ఇంక ఎలక్షన్ ఏముంటుంది, 4వ తేదీ మొత్తం డిమోరల్ అయిపోతారు, ఓడిపోతారు అనుకున్న అంచనా వచ్చిన పార్టీ. కాబట్టి పార్టీలు 4వ తేదీ వరకు వాస్తవాలు. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే నా పాయింట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత కరెక్ట్ గా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా తెలియదని నేను నమ్ముతాను. వాళ్ళకున్న అనుభవం, వాళ్ళకున్న గ్రిప్, వాళ్ళకున్న ఇంటర్నల్ సర్వేలతో వాళ్ళిద్దరికి ఏం జరగబోతా ఉందో 4వ తేదీ స్పష్టంగా తెలుసు. అయితే వాళ్ళిద్దరు చెప్పరు. ఇప్పుడు ఈ రోజు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళిద్దరు చెప్పరు. వాళ్ళిద్దరికి తెలిసినంత స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి తెలియదని నేను నమ్ముతున్నాను. వాళ్ళిద్దరికి వాళ్ళకున్న ప్రజల్లో ఉన్న అటాచ్మెంట్ కావచ్చు, ప్రజల్లో. ఇప్పుడు నేను మా తిరుపతిలో తిరుగుతుంటాను, నేను ఇక్కడ తిరుపతిలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి కొంత అనుభవం ఉంటుంది, ఎందుకంటే 10-20 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక 15 ఏళ్ళు ఆయన, ఈయన ఒక 10 ఏళ్ళు ప్రతిపక్షంగా పనిచేసి విస్తృతంగా ప్రతి నియోజకవర్గంలో జనంలో తిరిగిన వీళ్ళకి జనం పల్స్ పట్టుకోలేనంత అమాయకులు అయితే ఏం కాదు. ఖచ్చితంగా జనం పల్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళిద్దరుగా నేనేమంటానంటే ఇప్పుడు ఇప్పుడు 2014 చూసినా అదేవిధంగా 19 చూసినా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నా దాదాపు కన్ఫర్మ్ అయినాయి, వాళ్ళు ఏమిచ్చారో ఆ రకంగానే అధికారం చేపట్టారు. సో ఈ ఎన్నికల్లో సో పబ్లిక్ పల్స్ కొంచెం కాస్త కూస్తో మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎట్లా ఉండేది. సో దాన్ని బట్టి మీ అంచనా ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? కూటమికి ఉండే అవకాశం ఉంటుందా లేక వైసీపీకి ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ గత కొంతకాలంగా చూసినా ఎగ్జిట్ పోల్స్ కొన్ని పరిమితులు ఏముంటాయంటే చాలా వాళ్ళకున్న యంత్రాంగం రీత్యా చాలా అర్బన్ ఏరియాలో కావచ్చు, కొంచెం ఓకల్ సెక్షన్ లో కావచ్చు, కొంచెం పైన చేసే అవకాశం ఉంటుంది. మన జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఉల్టా అయిపోయినాయి. మధ్యప్రదేశ్ లో పోటాపోటీ ఉండొచ్చిన చోట బీజేపీ మంచి విజయాన్ని సాధించింది. అంటే ఎగ్జిట్ పోల్స్ కొన్ని సందర్భాల్లో విఫలం అవుతున్నాయి, కొన్ని సందర్భాల్లో సఫలం అవుతున్నాయి. దానికి కారణం వాళ్ళు చేసే దాంట్లో ఉన్న సైంటిఫిక్ లోపాలు మాత్రం ఒక అంశం అయితే, రెండోది ఎడమ జెండాలు కొన్ని ఉంటాయి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కి. అంటే ఎడమ జెండా 1వ తేదీ రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకోను, ఈ రోజు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోను. ఎందుకంటే ఈ రోజు ఏమి ఎడమ జెండాతో పెట్టించినా ఎవడు గెలవడు, ఎందుకంటే ఆల్రెడీ మాకు బాక్స్ లో పడిపోయినాయి కాబట్టి ఇంక వీళ్ళు ఇచ్చే దాంతో ప్రభావితం 13వ తేదీకి ముందు ఎడన జెండా 90% ఉండొచ్చు, కానీ 13వ తేదీ తర్వాత ఎడన జెండా ఉండదని వాళ్ళకి శాస్త్రీయత స్థాయిలో ఫెయిల్ అయితే అవ్వచ్చు, కానీ ఎడన జెండా చేయరు. ఎందుకంటే దాని పెద్ద ప్రయోజనం 1వ తేదీ ఏం చేసినా ఎవడేం చెప్పినా రేపు ఫలితాలు రావాల్సింది వస్తాయి కాబట్టి ఉండవని నేను అనుకుంటున్నాను. అయితే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ జరుగుతున్న వాతావరణం వాటిని చూసినప్పుడు సహజంగా 3 రకాల అంచనాలు నేనైతే ఉన్నాను పర్సనల్ గా. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయని అంచనా కానీ నా పర్సనల్ అంచనా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణంగా వచ్చిన మార్పుల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు, ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి లిటరల్ గా వ్యతిరేకంగా ఉన్నారు. లిటరల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అర్బన్ ఏరియా కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఓకల్ సెక్షన్ కావచ్చు, ఉద్యోగులు, మధ్య తరగతుల్లో చాలా స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది. అర్బన్ ఏరియాలో అది కనిపిస్తా ఉంది, అంటే అది స్పష్టంగా ఓటింగ్ పాల్గొంది, అది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, పేద నిరుపేదల వద్ద వాళ్ళకు ఒక ఓటింగ్ ఉంది, అది స్పష్టంగా కనిపించింది. ఓటింగ్ పోలరైజేషన్ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ఓటేస్తాననుకున్న ఓటు శాతం బాగా పెరిగింది, అంటే పెరిగిందంటే ఎన్మాసగా పాల్గొన్నారు, వీళ్ళకి పరిమితంగా ఉంది. ఇదే రిఫ్లెక్ట్ అయితే ఫస్ట్ పాయింట్ వైసీపీకి అనుకూలంగా ఫలితం ఉంటుంది.
అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి అంటే యాంటీ జగన్ కున్న ఓటింగ్ యాజ్ ఇట్ ఈజ్ గా పనిచేసింది. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ ఇచ్చినటువంటి అష్యూరెన్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, లేదా పెన్షన్ కి సంబంధించి కావచ్చు, కొన్ని 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1500 రూపాయలు ఈ పని చేసి ఉంటే ఈ సెక్షన్ చీలికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ఓటర్లు అనుకుంటున్నాడో ఆ సెక్షన్ లో గణనీయమైన ఓట్లు కానీ చీలికి ఇట్లా వస్తే అప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. ఏది జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం. మనము చూసాం కదా ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉండబోతాయి సాయంత్రం 6 గంటలకు అనేది మనకు పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా కౌంటింగ్ జరగబోతుంది. మరి కౌంటింగ్ సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు కేంద్ర బలగాలను ఆంధ్రప్రదేశ్లో దింపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం, ఎలాంటి విధ్వంసాలు సృష్టించారో. సో ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఏపీకి ఒక రకమైన ఒక నేమ్ తీసుకొచ్చారు. అక్కడ జరిగిన పరిణామాలు చూసాం. అదేవిధంగా పోలీసులు కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారు. సో కౌంటింగ్ సమయంలో ఒకవేళ అటు అయితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? నిజంగా ఈరోజు ఇంటెలిజెన్స్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఖచ్చితంగా కౌంటింగ్ తర్వాత కొన్ని అల్లర్లు జరగబోతాయన్న ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను మరి నిజంగా పరిగణలో తీసుకుని నిజంగా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందా, లేక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. విద్యాసాగర్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? సరే, ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి, తర్వాత కౌంటింగ్ కూడా ఆ రకంగానే ఉంటుంది. కౌంటింగ్ గతంలో ఎప్పుడు పెట్టనంత భద్రత బలగాలను ఈసారి ఏపీకి పంపించారండి. ఆ పరిస్థితి ఎందుకు కల్పించాల్సింది వచ్చింది? రాజేష్ గారు, మన గోవింద్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారంట, ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. అంటే పురుషోత్తం రెడ్డి గారు చాలా మంచి అనలిస్ట్, చాలా లాజికల్ గా కూడా వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ పొలిటికల్ పార్టీకి చెప్పినా కూడా ఆయన బ్రాండ్ చేస్తారు ఇదో పలానా పొలిటికల్ పార్టీకి అనేది. మా ముగ్గురికి ఇబ్బంది లేదు. మేమేంటంటే బ్రాండ్ భయపడేది లేదు, అవగాహన లేదు. అదే ఓకే. అంటే చాలా మంది పురుషోత్తం రెడ్డి గారికి గారు కానీ లేకంటే విద్యాసాగర్ గారు కానీ తప్పున్నా ఒప్పున్నా మేము అంటే మీరు యూ మస్ట్ బి మచ్ మోర్ సార్. ఇప్పుడు మీరన్నట్టు ఈ పోల్స్ లో కూడా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్ వేస్తాం అనుకోండి, ఒకటి 5 సార్లు వేస్తే 4 సార్లు కూడా హెడ్ ఒకటి పడవచ్చు, లేకపోతే ఒక్కసారి టైల్ పడవచ్చు. కానీ 1,00,000 సార్లు వేసినామనుకోండి ఒక టాస్ 50,000 హెడ్ పడుతుంది, 50,000 టైల్ పడుతుంది. అంటే బొమ్మ బొరుసు పడేటువంటి అవకాశం. దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. మనం కూడా మీరిచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ లో పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు కొన్ని ఉంటాయి అన్రిలయబుల్ ఉంటాయి, బట్ ఎక్కువ రిలయబుల్ కూడా దొరికినప్పుడు ఆ రిలయబుల్ సంస్థలను మనం తీసుకొని వీ కెన్ గెస్ ఇట్ ఖచ్చితంగా. అందుకని ఇవన్నీ అనేక సాధనాలు వచ్చినాయి. ఈవినింగ్ 6:30కి ఒక ట్రెండ్ అనేది ఖచ్చితంగా వస్తాయి సైంటిఫిక్ గా. కాబట్టి మనం అంటే విద్యాసాగర్ గారు అంటే ఏదో 1-2 తీసుకొని అవి కూడా మోస్ట్ అన్రిలయబుల్ అలాంటి సంస్థలు చేసినటువంటి దాన్నే మనం తీసుకుంటే ఆ రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది అనేది నేను చెప్తున్నా. లెటిం విద్యాసాగర్ గారు మాట్లాడండి. విద్యాసాగర్ గారు, ఇప్పుడు అంటే సర్వే మీద మనం అంటే నా ఉద్దేశంలో సంస్థల మీద మాట్లాడడం కూడా నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సర్వే నేషనలైజ్డ్ సర్వే స్పెసిఫైడ్ దానికోసమే ఉన్నటువంటి సర్వేలు ఎవరికి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో పట్టం కట్టబోతున్నాయి అనేది ఆల్రెడీ ప్రీ పోల్ సర్వే ఇచ్చేశారు. ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వే ఇవ్వాలి. సో ప్రీ పోల్ సర్వేలో పల్స్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ ది ఆంధ్ర అన్న దాని మీద ఉంటది. ఇప్పుడు పల్స్ ఆఫ్ ది ఆంధ్ర అనేది వస్తుంది, రాత్రికి వస్తుంది. సో ఇందాక పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడింది దాని మీద ఏంటంటే అంటే ఆయన కొద్దిగా అనలిటికల్ గా మాట్లాడారని అనుకుంటున్నారు. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ మీద ఇది వెరీ ఇంపార్టెంట్ రాజేష్, గవర్నమెంట్ మీద డిపెండెన్సీ అంటే ప్రభుత్వం మీద మాత్రమే ఆధారి జీవించే కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాల్లో ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద డిపెండెన్సీ ఉన్నటువంటి కుటుంబాలు
ఏ పార్టీ అయితే బెటర్ మేనిఫెస్టో ఇచ్చింది, ఇక్కడ ఏమి వాళ్ళకేమి సెంటిమెంట్స్, వాళ్ళకేమి ఓన్ చేసుకునేంత అవసరం వాళ్ళకేం లేదు, ఏ ఓటర్కి అవసరం లేదు. ఇక్కడ డిపోనెన్సీ అన్న దాని మీద ఏ మేనిఫెస్టో అయితే అట్రాక్టివ్ అనిపిస్తుందో అంతే తప్ప వాళ్ళకి ఓటేస్తారు తప్ప నువ్వు ఆ రోజు ఇచ్చావు జీవితాంతం నీకు ఓటేస్తాను అన్న పరిస్థితి ఎక్కడ ఉండదు. మీరు యూ టేక్ తమిళనాడు, హైయెస్ట్ డిపోనెన్సీ ఉన్నటువంటి ఫ్యామిలీస్ తమిళనాడులోనే ఉంటాయి. 69% ఉంటది రిజర్వేషన్, 69. ఆవిడ ఏం చేస్తారు, బెటర్ మేనిఫెస్టో ఎవరికొస్తే వాళ్ళు పట్టం కడతారు. కానీ ఒకటి విద్యాసాగర్ గారు పాయింట్, ఇక్కడ మీరు మేనిఫెస్టో తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలను ప్రజలను నమ్మే పరిస్థితి ఉంటుందా అని. ఎందుకు అంటే చాలా వరకు చాలా పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి, తర్వాత అధికారంలోకి వచ్చినాక అమలు చేయనివి కూడా మనం చూసాం చాలా వరకు. సో ఇది పరిగణలోకి తీసుకుంటారా ప్రజలని? సార్ ఇప్పుడు ఉన్న మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వం కూడా అంటే ఏ పార్టీ కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తాయి 100% చేస్తాయి అనేది శుద్ధ అబద్ధం. 90%, 70%, 80% వాటి మీద అనుకూలించాలి. ఆ పరిస్థితులు అనుకూలించినప్పుడు పర్సెంట్ ఆఫ్ ది ఏదైతే ప్రామిసెస్ లో ఉంటాయో అవి ఉంటాయి. ఇప్పుడు వైసీపీ అని చెప్పేటట్టు 99.6% ఏదో తిక్క లెక్కలని చెప్తా ఉంటారు వాళ్ళు. ఆ తిక్క లెక్కలు వింటే తెలుసు, ప్రజలకు అది జరిగిందా లేదా అన్న దాని మీద వాళ్ళకి బాగా తెలుసు. ప్రతిసారి ఆ తిక్క లెక్కలు చెప్తే వాళ్ళకు చిర్రెత్తుతుంది. అంటే వాళ్ళు కూడా చెప్పారు కదా ధైర్యంగానే, నేను చేశాను కాబట్టి మీరు నాకు వేయండి, నేను చేయకుండా వేయకండి, సింపుల్ చెప్పారు కదా ధైర్యంగా. అదే రాజేష్, ఇప్పుడు నేను చేయలేదని ఎవరు చెప్పరు, గుర్తుపెట్టుకోండి, చేయలేదని ఎవరు చెప్పరు. ప్రభుత్వంలో ఆ ప్లేస్ లో ఎవరు చెప్పరు ఆ మాట. చేశామని చెప్తారు. ఇప్పుడు చెప్పండి 20 అంశాలు చెప్తా. ఈ 20 అంశాలు కూడా వాళ్ళ మేనిఫెస్టో ఉండేటివే. ఈ అంశాలు ఏమి కూడా వాళ్ళ ఎన్నికల సందర్భంలో మాట్లాడిన అంశాలే. ఇప్పటికిప్పుడు చెప్పండి 20 అంశాలు ఉన్నాయి నా దగ్గర. నేను మీకు కావాలంటే నిన్న నోట్ చేసి పెట్టాను. నేను అంటే జస్ట్ క్యాజువల్ గా నేను చేసింది ఏంటంటే ఒక జస్ట్ అసెస్మెంట్ కోసమే చేసి పెట్టాం. నేను చెప్తాను మీకు ఏవేవి వాళ్ళు చేయలేకపోయారన్న దాని మీద. ఫస్ట్ అండి, మేజర్ ఫెయిల్ జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు, ఎంప్లాయీస్ కు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ డిఏలు, హెచ్ఆర్లే గానీ, పిఆర్సీ గానీ, ఐఆర్ గానీ ఫెయిల్యూరు. తర్వాత పెన్షనర్స్ కు ఏ రోజు జీతం పడలే, 7వ తారీఖు లోపు ఏ రోజు జీతం పడలే, ఎంప్లాయీస్ కి ఏ రోజు 1వ తారీఖు జీతం పడలే, 59 నెలల్లో లెక్కేసుకోండి ఇవన్నీ కూడా మీరు. దానివల్ల వాళ్ళు ఏమైంది, వాళ్ళ సిబిల్ పోయింది, చెక్కులు బౌన్స్ అయినాయి, ఈఎంఐలు కట్టక వాళ్ళకి ఇప్పుడు లోన్ రావడం. అది ఓకే అది అయిపోయింది అది ప్రజలు డిసైడ్ అయ్యారు. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఇంత సఫరర్స్. నేనేమంటానంటే ఎగ్జిట్ పోల్ ఊరికే మనం ఏదో టీఓటీ మాట్లాడుకోవడం కాదు కదా, సఫరర్స్. లెట్ మీ స్పీక్ రాజేష్. లాస్ట్ 3 years నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఫార్మర్స్ కి ఏది డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, కనీసం వాళ్ళకి. చూద్దాం సరే, అది అయిపోయింది, అది ప్రజలు. తర్వాత క్రాప్ బిల్డ్ జీరో. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే రాజేష్, ఐ విల్ టెల్ యూ 20 వీళ్ళంతా కూడా సఫరర్స్. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పి 20 వర్గాలు చెప్తాను, 20 చెప్తాను నేను ఇలాంటివి. ఇప్పటికిప్పుడు చెప్పమంటే మొత్తం పాయింట్ అది అయిపోయిన టాపిక్ రాజేష్ గారు. పర్లేదు, ఇప్పుడు చర్చించుకోవడాలా యూజ్ లేదు. ఇలాంటి వ్యక్తులంతా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చేసి ఉద్యోగస్తులకు నేను ఇచ్చేశారు, ఉద్యోగస్తులు అంటే వాళ్ళు బహిరంగంగా చెప్పరు, నవ్వుకుంటారు, సరే నవ్వుతారు. అట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. నేనేమంటానంటే ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎవరైతే బెటర్ మేనిఫెస్టో ఈ ప్రభుత్వం వస్తే ఇంతకంటే బాగున్నప్పుడు అటువైపు మళ్ళుతారు అంతే తప్ప ఏ ఓటరు కూడా ఏ పార్టీతో అంటే న్యూట్రల్ ఓటు అంటే నేను చెప్పేది కార్యకర్తలు కాదండి, కార్యకర్తలు నాయకులు కాదు, వాళ్ళెవరు వాళ్ళేమో అడ్డుకొని జలగ మాదిరి ఆ పార్టీ. సరే విద్యాసాగర్ గారు దయచేసి ప్లీజ్, అది అయిపోయింది. మీరు దానికి సంబంధించిన విమర్శలు చేశారు, మీరు ఏం చేయలేదు, అది జరిగిపోయిన కథ. సరే ఇప్పుడు చూద్దాం. అది నేనేమడుగుతున్నాను ఇప్పటికే, ప్లీజ్ ఒక పాయింట్ ప్లీజ్ ఒక పాయింట్. అంటే ఈ వర్గాలు ఓటేసాయి, ఆ వర్గాలు ఆ ఓటేసారు, ఈ వర్గాలకు అందింది కదా, ఆ వర్గాలకు అందింది కదా. విద్యాసాగర్ గారు, ఈ 2019 నుంచి 24 వరకే కాదు,
వాళ్ళకి 1948 నుంచి కూడా సంక్షేమ పథకాలు వచ్చాయి, వీళ్ళకి కొత్తగా ఇవ్వాల. రైట్. సంక్షేమ పథకాలు లేదు, ప్లీజ్. రకరకాల రూపేనా రకరకాల మార్గాల్లో ఆ ప్రభుత్వాలు ఇచ్చినాయి. కాబట్టి ఈ రోజు మేమిచ్చాం గుడ్డలు బాదుకుంటే దాని ప్రజలు ఎవరు హర్షించరు. మరోవర్ ఇందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే అర్బన్ ఓటు 23% పెరిగిందండి. 23%. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతిసారి రూరల్ ఓటు అంటున్నారు. అయ్యో మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావటం లేదు. రాష్ట్రంలో 136 మున్సిపాలిటీస్ కి కనెక్టివిటీ రూరల్ ఉంటాయి. అంటే మదనపల్లి, కదిరి, ఇప్పుడు తిరుపతి ఒకటి లేదనుకుందాం, అంటే చంద్రగిరి, లేకపోతే చిత్తూరు, లేకపోతే విద్యాసాగర్ గారు సబ్జెక్ట్ అవ్వండి ప్లీజ్. విద్యాసాగర్ గారు, అర్బన్ ఓటు పెరిగిందా టీడీపీ పెరిగింది అంటున్నారు, రూరల్ ఓటు పెరిగింది, ఏ ఫ్యాక్టర్ ఏ ఏజ్ గ్రూప్ ఓటు పెరిగింది, ఏజ్ గ్రూప్ వాళ్ళు పోయారు, ఆడవాళ్ళందరూ క్యూలో నిలబడ్డారు, మాకు ఓటేశారు. మీకు ఎందుకు ఓటేయాలి ఆడవాళ్ళంతా కూడా? సరే చూద్దాం ప్రభుత్వాలు సంక్షేమ పథకాల మీద నిజంగా అట్రాక్ట్ అయ్యి ఇచ్చిన వాటి మీద ఓటేశారని వాళ్ళంటుంటే ఈ రాబోయే వాటి మీద కూడా ఇంతకంటే బెటర్ వచ్చేటప్పుడు ఎందుకు పోయి ఆడవాళ్ళు ఎందుకు ఉండరు? పెరిగిన నిత్యావసర ధరల మీద వ్యతిరేకత మీద వాళ్ళు ఓటేసిండ్రు కూడా, వాళ్ళ పిల్లల ఫీజుల మీద ఓటే రీఎంబర్స్మెంట్ రాకపోతే పిల్లలు ఈ ప్రభుత్వం గద్ద దింపాలని చెప్పి ఓటేసిండ్రు కూడా. అంటే దీస్ ఆర్ ఆల్ బుల్షిట్ వాట్ దే ఆర్ టాకింగ్. వాళ్ళు మాట్లాడేదంతా కూడా హైపోథెటికల్ గా ఊహాజనితమైన మాటలు తప్ప సైంటిఫికల్ గా రీజన్ ఉన్నది. నేను 20 వర్గాలు చెప్తా, ఇప్పుడు కూడా చెప్పండి 20 వర్గాలు చెప్తా. ఆ 20 వర్గాల ప్రజలు కూడా ఇదే సమాజంలో ఉన్నారు. వాళ్ళంతా ఎఫెక్టివ్ పీపుల్ వీళ్ళు ఈ గవర్నమెంట్ చేత. వాళ్ళందరూ వ్యతిరేకంగానే ఓటేస్తారు తప్ప అట్లాగే ఎవరైతే బెటర్ గవర్నమెంట్ ఉంటుందో బెటర్ గవర్నమెంట్ వాళ్ళకు అట్రాక్ట్ అయ్యి ఓటేస్తారు తప్ప ఈ పార్టీని స్టిక్ అనే ఓటేస్తారని చెప్పి ఆ సిద్ధాంతమే 100% రాంగ్ సిద్ధాంతం. చూద్దాం ఎక్కడ లేదు. ఓకే, తిరుపతిరావు గారు విద్యాసాగర్ గారు ప్లీజ్. తిరుపతిరావు గారు ఒక పాయింట్. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. అందరూ కలిసి చాలా వరకు ఏపీ పరువు తీసేశారు. సో ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఉంది, దానికి ఫోకస్ పెట్టేసింది. సో ఎలా జరిగే అవకాశం కనబడుతుంది కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇదన్నీ కూడా ఈసీ కట్టడి చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికే మనం చూసాం సజ్జల కామెంట్స్ పైన సజ్జల కేసు నమోదు చేశారు. ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ సమయంలో మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ రేపు కౌంటింగ్ రోజు ఏదైనా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఈసీ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అనేవి ఏంటంటే ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి అంశం అక్కడ సెక్యూరిటీ ఇతరత్ర వేరే విధంగా ఉంటది. కౌంటింగ్ అనేది ప్రతి జిల్లాకి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశమే, ఇది కౌంటింగ్ జరిగే ప్రాంతం. అయితే దీని ప్రభావం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందా, ఏ గ్రామంలోనే ఏదైనా జరగవచ్చు అనేది ఇప్పటికే ఆల్రెడీ అధికారుల చేతిలో ఒక జాబితా ఉంది. ఎక్కడెక్కడ ఈ సెన్సిటివ్ ప్రాంతాలు ఏమున్నాయి, లేకపోయినట్టయితే ఉదాహరణకి మొన్న జరిగినట్టు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొన్న జరిగిన దగ్గరే మళ్ళీ జరుగుతుందని చెప్పేసి వెళ్ళడం అనేది ఎవరు చేయరండి. పోలీసు కూడా ఇవాళ ఏం చేస్తుంది, శ్రీకాకుళం జిల్లాలో ఏమీ జరగలేదు కానీ ఇక్కడ కూడా అలర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా అన్ని గ్రామాలు ఎక్కడే గత 2-3 పర్యాయాలు ఎక్కడైనా సెన్సిటివ్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే కంట్రోల్ చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే ఏదైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి హింసలో కూడా ఒకవైపేమో వైకాపా ఆరోపిస్తుంది కూటమి సంబంధించినటువంటి వాళ్ళమే ఇదంతా చేశామని. కరెక్టే తిరుపతిరావు గారు, నేను ఏమడుగుతున్నాను మీరు అన్నట్లు ప్రశాంతంగా జరుగుతుందని మీరు అనుకున్నారు. కానీ మొన్న సజ్జల ఏదైతే మీటింగ్ పెట్టాడో చీఫ్ ఏజెంట్లతోటి, ఆ మీటింగ్ పెట్టిన తర్వాత కేసు నమోదు చేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది అని, ఇది ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉందా లేదా అనేది? ఎందుకంటే మీరు రూల్స్ పాటించే వాళ్ళు మీరు కౌంటింగ్లో కూర్చోకండి, కౌంటింగ్ ఏజెంట్లో కూర్చోకండి ఇలాంటి కామెంట్ చేశాడు సజ్జల అని చెప్పి దానిపైన కేసు నమోదు చేశారు కదా. సో అదంటున్నాను నేను. ఇప్పుడు సజ్జల కామెంట్ సంబంధించి వైసీపీ సమర్థించుకునే విధానం వేరేగా ఉంది. అదేదో కూటమి మొత్తం అంతా చేసేస్తుంది, మీరు అలర్ట్ గా ఉండండి అని చెప్తే మా మీద కేసు పెట్టారని చెప్పేసి వైసీపీ వాదిస్తుంది. కానీ అక్కడ సజ్జల్ని వాళ్ళు మేము కంప్లైంట్ చేయడం అయినా లేకపోయినట్టయితే ఆయన మీద కేసు నమోదు అయ్యడానికి కారణం ఏంటనేసి అంటే మీరు వెళ్ళేది అక్కడ పద్ధతిగా పనిచేయడానికి కాదు,
మన స్టైల్లో మనం పనిచేయడానికి అన్నదానికి కదా మేము పాయింట్అవుట్ చేసింది. అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వారు సమర్థించుకుంటారు మేమే ఏదో చేసేస్తామని చెప్పేసి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అధికారులు మార్చేశారు, పురంధేశ్వరి గారు లేఖ రాసేశారు, అధికారులు మార్చేశారని చెప్తున్నారు కదా. అసలు పురంధేశ్వరి గారి లేఖలో ఫస్ట్ ప్రస్తావించింది ఎవరండి? సిఎస్ జవహర్ రెడ్డిని. మరి ఆయనే కూర్చొని ఉంటుండగా ఆయనే మార్చకపోతే మిగతా వాళ్ళు మార్చి ఏం ఉపయోగం? ఏం సాధించగలం మేము? ఒకవేళ నిజంగా ఏదైనా సాధించగలం అని సార్ నిన్న కూడా మేము వెళ్ళి కలిసింది అదే కదా. దాని విషయాల్లో ఇలాంటి విషయాల్లోనే కదా గవర్నర్ కలవాల్సి వచ్చింది. కాబట్టి మేమేమంటామంటే ఈ అంశాలు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక విధానం అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల హింస అరికట్టడంలోన ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో అవన్నీ దిద్దుబాటు తిరుపతిరావు గారు ఒకసారి గోవింద్ రెడ్డి కూడా ప్రొయాక్టివ్ గా ఉంది. గోవింద్ రెడ్డి గారు చెప్తూ కాబట్టి ఖచ్చితంగా అరికడతారు. గోవింద్ రెడ్డి గారు చెప్తూ ఉన్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడుతూ మేనిఫెస్టో గురించి అవన్నీ చాలా నెగటివ్. ఇప్పుడు మనం ఎవరినైనా కూడా ఒక ఇండిపెండెంట్ గా ఎవరితోనైనా ఒక 50 మందిని చేస్తే ఎవరు ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎవరు ఎన్ని వాగ్దానాలను నెరవేర్చారు అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. మేము అందుకనే ధైర్యంగా చెప్పుకోగలిగినాం. ఇప్పుడు మీరు 606 వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు అసలు దాంట్లో లేకుండానే వెబ్సైట్ లోనే లేకుండా చేసి నేను చెప్పు మీరు మాట్లాడింది నేను విన్నాను కదా. మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. విద్యాసాగర్ గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. విద్యాసాగర్ గారు ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. గోవింద్ రెడ్డి గారు మాట్లాడతారు. విద్యాసాగర్ గారు ప్లీజ్ విద్యాసాగర్ గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. విద్యాసాగర్ గారు మీరు సైలెంట్ ఉండాలి ప్లీజ్. Let him not interrupt me. Let him not interrupt me. Yes, let him speak when you give ఆయనకు అవకాశం ఇచ్చారు. yes విద్యాసాగర్ గారు మీరు మీకు అవకాశం ఇచ్చారు, మీరు మాట్లాడినప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు ప్లీజ్. నేను అందుకనే ఇట్ ఈజ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఎవరి మేనిఫెస్టో ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఎవరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎందుకంటే మేము మేనిఫెస్టో చెప్పుకోనే జనాలకి 2014లో అదే మేనిఫెస్టో పెట్టారు, దాని మీదనే ఆయన అధికారంలోకి వచ్చిండు. 2019లో మేము మేనిఫెస్టో పెట్టాము, అధికారంలోకి వచ్చాము. మీరు 2024లో ఏ కామన్ మ్యాన్ మీరు ఎవరు అడిగినా కూడా ఎవరు బెస్ట్ గా ఇంప్లిమెంట్ చేసినారు అనేటువంటి విషయంలో ఎలాంటి లేనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు విద్యాసాగర్ గారు ఉండే వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకోండి. ఒకే ఒక ప్రశ్న వేస్తా. నేను నన్ను మాట్లాడండి, నాకు టైం ఇచ్చినప్పుడు డోంట్ ఇంటరప్ట్ విద్యాసాగర్. కరెక్ట్ విద్యాసాగర్, టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. విద్యాసాగర్ మీకు టైం ఇస్తాను ప్లీజ్. మీరు టైం ఇస్తాను విద్యాసాగర్ గారు. అది కరెక్ట్ కాదు విద్యాసాగర్ గారు ప్లీజ్, కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. నేను యాక్సెప్ట్ చేయను, అది ఇస్ న్యాచురల్. కాబట్టి నాకు అవకాశం వచ్చేటప్పుడు మీరు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ ఇది. సో ఈ ఎన్నికల్లో మేము సజ్జల గారిని గురించి కూడా మన తిరుపతి, ఇప్పుడు ఆయన అంటాడు తిరుపతిరావు గారు, సిఎస్ గారు ఆయన దగ్గరికి మేము వెళ్ళాము ఆయన షిఫ్ట్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు మీరు అసలు చంద్రబాబు గారు ఎందుకు మీతో అలయన్స్ పెట్టుకున్నారు? నేను చెప్తే కదా, మా బద్వేల్ నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం నాయకుడు, కనీసం మీకు ఇచ్చిన 10 క్యాండిడేట్లు కూడా మీరు పెట్టుకునే పరిస్థితి లేదు, అంతా టీడీపీ వాళ్ళే నిర్ణయించినారు. సో ఆ పరిస్థితిలో మీరు ఉండి మీకు ఎంత క్రెడిబిలిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్లకు? కాబట్టి మీరు ఇప్పుడు ఒక డీజీపీ గారిని మార్పించారు, పోలీస్ ఆఫీసర్లను మార్పించినారు 5-6 మంది. ఎక్కడైతే సడన్ గా పోలీస్ ఆఫీసర్లను మార్పించారో అక్కడనే జరిగింది. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చినారు, ఆయనకు అవగాహన లేదు. సో ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎస్పీలు మార్చారో అక్కడనే ఇబ్బందులు ఉంటారు కదా. కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మంచిగా చేసినా కూడా దించాలి అనేటువంటిదే మీ ఎజెండా. ఈ రాష్ట్రానికి ఏం చేశారు అనేది కాదు. అందుకనే
రాజేష్ గారు Yes. రేపు ఈ రోజు జరిగేటువంటి ఎగ్జిట్ పోల్స్ లో గానీ 4వ తారీఖున జరిగితే ఎగ్జాక్ట్ పోల్స్ లో గానీ 100% మేము అధికారంలోకి వస్తాం. మళ్ళీ కూడా మేము అధికారంలో కొనసాగుతామని కూడా మీకు చెప్తాను. ఒక్క నిమిషం ప్లీజ్, పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి మీ దగ్గరకు వస్తాను. విద్యాసాగర్ గారు ప్లీజ్ మీ దగ్గరకు వస్తాను. సమయం మీరు ఏం చెప్తారు పురుషోత్తం రెడ్డి గారు? ఈ మేనిఫెస్టోలను ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు అంటున్నారు, ప్రజలు కూడా ఆ రకంగా నమ్మి ఉండింటారా? ఇప్పుడు కూటమి ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే వైసీపీ చెప్తున్నా ఈ మేనిఫెస్టో ప్రకారంగా ఈరోజు కాన్ఫిడెన్స్గా వీళ్ళు చెప్తూ ఉన్నారు, మా మేనిఫెస్టోను విశ్వసిస్తున్నారు అనేది. ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? మేనిఫెస్టోని కంప్లీట్ గా నమ్ముతారు లేదా మేనిఫెస్టోని కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తారని చెప్పలేము. కానీ మేనిఫెస్టో కన్నా నాయకత్వం పట్ల, వాళ్ళు చెప్పే మాటల పట్ల, వాళ్ళ అనుభవాల పట్ల ఆచరణలు తీసుకుంటారు. దాంట్లో రెండోది పాపులర్ విషయాలు ముందుకు వస్తాయి. అన్ని విషయాలు మేనిఫెస్టోలో 100 ఉంటే 100 చదివి ఎవడు ఓటేడు. తనను బాగా ప్రభావితం చేసే కొన్ని అంశాల ప్రాతిపదికనే ప్రజలు రియాక్ట్ అవుతారు. నా అసెస్మెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 కులాలు, కాపు, రెడ్డి, నాయుడు, ఈ 3 కులాలు పొలిటికల్ గా పోలరైజ్ అని, ఇది మా పార్టీ, ఇది మా పార్టీ, ఇది మా పార్టీ అని, కొంచెం ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీ విధానాలతో సంబంధం లేకుండా ఇది మా పార్టీ అనే సిగ్నల్స్ రాష్ట్రంలో కనబడ్డాయి. కానీ మిగతా దాదాపు 70% ఉన్నటువంటి మిగతా కులాలు ఏవి కూడా పార్టీలుగా లాయల్టీగా చేయలేదు. వాళ్ళు కొంతమందికి ఉంటే ఉండొచ్చు. మేజర్ గా ఈ ప్రభుత్వం పట్ల మాకు సానుకూలంగా ఉంటే సానుకూలంగా వేశారు, ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ప్రతికూలంగా వేశారు. కాబట్టి మంచి ఫలితం వస్తుందని ఆశిస్తాం. ఎందుకంటే ఎక్కువ సగానికి ప్రజలు ఇట్లా పార్టీ లాయల్టీ అయినప్పుడు క్లిష్టత వస్తుంది. కాబట్టి మెజారిటీ ప్రజలు 70% ఉన్న ప్రజలు ప్రభుత్వం మంచి చెట్ల ఆధారంగానే సానుకూలంగా ప్రతికూలంగా స్పందించారు. కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా? ఒప్పుకో. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఎన్ని ఉల్టా స్టేట్మెంట్, పూడి తిరుపతిరావు గారు అద్భుతమైన ఉల్టా స్టేట్మెంట్ ఇచ్చాడు. 26/3/24 తేదీన పురంధేశ్వరి గారు సికి లెటర్ రాశారు. దాంట్లో ఎక్కడ చీఫ్ సెక్రటరీ పైన లేదు. వాళ్ళు ఇచ్చింది డీజీపీ ఇన్ఛార్జ్, డీజీ ఇంటెలిజెన్స్, డీజీ డైరెక్టర్, ఏడీజీ సిఐడి, ఇట్లా 10 మంది మీద ఇచ్చి వీళ్ళందరూ వాళ్ళకి గ్రీవెన్స్ గా రాశారు. వాళ్ళని ఎందుకు మేము మార్చమంటున్నాం. మరియు ఆమె చీఫ్ సెక్రటరీగా ఆమెకు ఊహించుకునేసి ఆల్టర్నేటివ్ లిస్ట్ కూడా ఇచ్చేసి ఈ ప్లేస్ లో ఎవరు ఉండాలి. ఉదాహరణకు చీఫ్ సెక్రటరీ దీనంటే బాధ్యులు అనేది కూడా మేము మెన్షన్ చేశాము. లెటర్ అండి, లెటర్ చదువుతాం, చూపించండి. నేను చూపిస్తామంటారు ఎందుకు మీరు? నేను చెప్పేది చీఫ్ సెక్రటరీని కూడా మేము బాధ్యులు చేశాము. నేను కాదండి, తిరుపతిరావు గారు, ఇప్పుడు నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తే ఆయన లెటర్ పంపిస్తే ఆయన్ని పంపించమను, ఎవరితో కరెక్టో తేలుతుంది. నేను చదువుతున్నా పలానా డేట్ తో సహా. దాంట్లో చీఫ్ సెక్రటరీ లేదు, డీజీపీకి ఆల్టర్నేటివ్ కూడా చెప్పేసినారు. ఎవరు? తిరుమల రావు అంట, గౌరక్క తిరుమల రావు గారు. ఎవరు డీజీపీకి ఎవరు ఉండాలని ఆమె చెప్పేస్తుంది. అదే ఇది పేర్లు ఇచ్చారు. మీరు మిస్ అవుతున్నది ఏంటంటే తిరుపతిరావు గారు డీజీపీకి సంబంధించి ఒక పేరు ఎవరు చెప్పారండి, 3 పేర్లు ఈసీఐ అడిగింది. అవును, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం మెన్షన్ చేసి ఉండొచ్చు. కానీ డీజీపీ మేము పెట్టమని చెప్తే పెట్టారు. ఈసీ ఏమడిగింది? మళ్ళీ 3 పేర్లు ఇమ్మని చెప్పింది. ఇదే అవకాశం చెప్తున్నారు. మీరు ఇచ్చారా లేదా ఏం చెప్తా ఉంటే ఆ లెటర్ ని మీరు వక్రీకరిస్తే అవకాశం అవుతుంది. కానీ మా లెటర్ రాజేష్ గారు ఇప్పుడు తిరుపతిరావు గారిని కంచేపు మౌనంగా ఉన్నామండి. ఇది ఛాలెంజ్ నా క్రెడిబిలిటీకి, ఆయన క్రెడిబిలిటీకి. ఆ లెటర్ లో కానీ సిఎస్ పేరు ఉంటే నేను ఈ రోజు నుంచి రాజకీయాలను తప్పుకుంటా. ఆయన సిద్ధమా? ఊరికి మాట్లాడడం కదా. నేను లెటర్ చూపిస్తున్నానంట అంటే మళ్ళీ ఏదో మాట్లాడితే ఎట్లా? మీరు చూపించండి లెటర్ ఇక్కడ ఈ స్క్రీన్ మీద. కాబట్టి ఊరికే మాట్లాడద్దండి. మీరు రాశారు, మీరు రాయడాన్ని నేను తప్పట్టు. నేను తప్పట్టేది ఆల్టర్నేటివ్ పేర్లు రాయడానికి మాత్రం తప్పడుతున్నాను. ఫస్ట్ పాయింట్. రెండు తర్వాత సిఎస్ మీరు ప్రధానమైన కంప్లైంట్లు అది లేదు అంటున్నాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను అనుకుంటుంది మీరు ఒక లెటర్ నే తీసుకుంటారు. మేము మొత్తం కాంటెక్స్ట్ తీసుకొని చెప్తున్నా. నేను చేసామని చెప్పేసి చెప్పండి, అందులో పేరు లేదని ఎట్లా అవుద్దండి? మీరు లెటర్ లో రాయాలి. చూద్దాం. ఒకటి తిరుపతిరావు గారు ప్లీజ్ దయచేసి పర్లేదు, నేను చూస్తాను. పర్లేదు తిరుపతిరావు గారు ఇప్పుడు అది పాయింట్ అది కాదు. నేను చూస్తాను. పురుషోత్తం రెడ్డి గారు ప్లీజ్, అది నా దగ్గర కూడా ఉంది, నేను చూస్తాను. చూద్దాం, మనం అన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు సమయం లేదు నాకు. మొత్తం కాంటెక్స్ట్ తీసుకుంటాం. తిరుపతిరావు గారు నేనేమంటున్నా చూస్తాను. ప్లీజ్, నా దగ్గర కూడా ఉంది, చూస్తాను. పర్లేదు, దాని గురించి వదిలేసేయండి సబ్జెక్ట్, మనం మాట్లాడదాం. వదలను. ఎందుకు వదలనంటే పాయింట్ ఏంటంటే
పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేది క్రైటీరియా కాదు, ఆన్ రికార్డ్ సిఈకి రాసిన లెటరే క్రైటీరియా. మేము మొత్తం కాంటెక్స్ట్ తీసుకోండి, అదే చెప్తున్నా. మీకు క్రైటీరియా అవ్వచ్చు, మేము మొత్తం కాంటెక్స్ట్ తీసుకుంటాం. రాజేష్ గారు పార్టీని తప్ప ఎవరిని మాట్లాడినిచ్చంటే నన్ను రావు పిలవడం అనవసరం. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. పురుషోత్తమ్ రెడ్డి తిరుపతిరావు గారు ప్లీజ్. తిరుపతిరావు నేను ఏమడుగుతున్నాను ఇక్కడ, తిరుపతిరావు గారు ఇస్తాను, దేశారి గారు ప్లీజ్ ఇస్తాను. తిరుపతిరావు గారు నా దగ్గర లెటర్ ఉంది, తిరుపతిరావు గారు మళ్ళీ మళ్ళీ మనం చర్చిద్దాం, పర్లేదు. మీరు చెప్పేది మీరు చెప్తారులేండి, ఆయన మాట్లాడండి, మీరు చెప్పేది మీరు చెప్తారు. తిరుపతిరావు గారు నా దగ్గర లెటర్ ఉంది, నేను చూస్తాను, అది వదిలేసేయండి, ఆ టాపిక్ వదిలేయండి. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇచ్చేవాళ్ళంటే ఎవరైనా తీసుకుంటారులే, ఇచ్చేవాళ్ళంటే ఎవరైనా తీసుకుంటారులే, దానికి ఏముంది. ఛాలెంజ్ చేయకుండా ఆయన మాట్లాడుకుంటే ఒక్క నిమిషం తిరుపతిరావు గారు నేను ఏమడుగుతున్నాను, మీకు అవకాశం ఇచ్చాను కదా, మీరు మాట్లాడారు, మనం ఒకటి మీరు మాట్లాడారు, సరే పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్తున్నారు, తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి. పురుషోత్తమ్ రెడ్డి గారు ప్లీజ్. ఛాలెంజ్ చేసి అక్కడితో వదిలేస్తామని అంటే ఊరుకోవడానికి ఇక్కడ కూర్చోలేడు, ఎవరు వదలట్లేదు. మీరు ఛాలెంజ్ స్వీకరించవచ్చు, ప్రతి ఛాలెంజ్ చేయొచ్చు. యాజ్ ఎ రాజేష్ గారు ఏజ్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడిస్తే కదా, ఇదే సమస్య. ఒక్క నిమిషం తిరుపతిరావు ప్లీజ్. పురుషోత్తమ్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. జర్నలిస్ట్ గా రాజేష్ గారు పాయింట్ ఏంటంటే, రెండు విభిన్నమైనటువంటి కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు మీరు లైన్ తీసుకోండి. అధికారికంగా రాసిన లెటర్ ని ప్రామాణికంగా తీసుకుందామా, బహిరంగ చేసే ఉపన్యాసాల ప్రామాణికంగా తీసుకుని జర్నలిస్ట్ మీరే చెప్పండి. నాకు మీరేం చెప్పినా నేనంట, నాకేం అభ్యంతరం లేదు. ఇది లిమిట్ వదిలేసేయండి. మీరు డైన్ తీసుకుంటారా, జర్నలిస్ట్ తీసుకురా, మీ ఇష్టం. ఆన్ రికార్డ్ అధికారికంగా రాసిన లెటర్ మాకు ప్రామాణికం నేను అనుకుంటున్నాను, కాదని ఆయన అంటున్నాడు, ఇంక మీరు తీసుకోండి. సంబంధించి నేను తీసుకోవాలి కానీ మీరు లేకపోయినట్టయితే రాజేష్ గారు ఎవరు తీసుకోవాలి, మీరు ఒకరే తీసుకుందరులేండి. సమయం లేదు నాకు, ఈ డిస్కషన్ మళ్ళీ పెడదాం, మనకు సమయం లేదు ప్లీజ్. దానికి సంబంధించి నా స్టాండ్ నాకు ఉంటుంది కానీ మీరు డిసైడ్ చేస్తారా? లెటర్ పబ్లిక్ రాసేసిన తర్వాత ఇది కూడా పబ్లిక్ మీ దగ్గర తిరుపతిరావు గారు లెటర్ ఉంది కదా మీ దగ్గర, మాట్లాడారా రాజేష్? రైట్ ప్లీజ్. రాజేష్ గారు ఒక నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్, ఫైనల్ ఇస్తాను మీకే ప్లీజ్, వదిలేసేయండి ఇస్తాను. విద్యాసాగర్ గారు ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్, ఒక 2 minutes. రాజేష్ గారు బేసిక్ గా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, 4వ తేదీ ఫలితం వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఎలక్షన్ కమిషన్ ఏమి కంట్రోల్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ 4వ తేదీ పల్స్ అర్థమయ్యేంత వరకే దాని మాట వింటారు. వన్స్ పల్స్ అర్థమైన తర్వాత అధికార యంత్రాంగం రాబోయే పార్టీ మాట వింటారు. అది సహజం, అది రూల్ ఉందంటే రూల్ లేదు, జరిగే పరిణామం అదే. కానీ నా అంచనా ప్రకారం గెలవబోయే పార్టీ ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో, ఓడిపోయే పార్టీ ఎంత గౌరవప్రదంగా వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టి గొడవలు ప్రామాణికంగా ఉంటాయి. వచ్చి ఇప్పుడు 1 hour 2 గంటలకు మనకు ఎవరు గెలుస్తారో లీడ్ అర్థమైపోయింది. లీడ్ అర్థమైనప్పుడు అధికారుల యంత్రాంగంలో బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. కాబట్టి అప్పుడు అధికారం రాబోయే పార్టీ ఎంత హుందాగా గౌరవప్రదంగా ఉంటుంది, ఓడిపోయే పార్టీ ఎంత బాధ్యతగా దాన్ని స్వీకరిస్తుంది ఆ ఓటమిని. ఆంధ్రప్రదేశ్ లో పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు ఈ రకంగా చెప్తున్నారు, ఆ పరిస్థితి కనబడుతుందా మీకు? ఉంటే కానీ ఒక 10% తప్ప 90% ఉంటుందండి. ఇప్పుడు ఇన్ని 175 నియోజకవర్గాల్లో ఒక 2-3 నియోజకవర్గాలు, 5-6 నియోజకవర్గాలు తప్ప ఇంత బాగా జరిగింది కదా. మనం ఒక 2-3 నియోజకవర్గాలు జరిగిందని ఎంత ఖండిస్తామో, ద సేమ్ టైం 95% పోలింగ్ బూతుల్లో 90% నియోజకవర్గాలు జరిగిన మంచిని కూడా స్వాగతించాలి. కాబట్టి రేపటి ఏమి అద్భుతాలు ఏం జరిగిపో, కొన్ని చోట్ల జరగచ్చు, ఈ పార్టీలు వ్యవహరించే తీరు వల్ల కొన్ని చోట్ల తప్పులు జరగచ్చేమో, కానీ బై అండ్ లార్జ్ ఆంధ్రప్రదేశ్ ఏమి ప్రమాదం జరగదు, బాగానే ఉంటుంది, దాంట్లో ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు. రైట్. ఒకటి విద్యాసాగర్ ప్లీజ్ నాకు 1 minute లోపు కంప్లీట్ చేయరా, టైం అయిపోయింది మనకు ప్లీజ్. ఇప్పుడు లెటర్ రాశారా, కాంటెక్స్ట్ ఏముంది అనేది దాని మీద పెద్ద సబ్జెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాశారు, ఎవరు ఏం రాయకూడదా? ఏం రాసే తప్పేముంది? తప్పేంటి? రాస్తే తప్పేంటి? పేర్లు పెడితే తప్పేంటి? ఆఫీసర్ మీద అలిగేషన్ చేయడం తప్పేంటి? పలానా ఆఫీసర్ ను వేస్తే మరి బాగుంటది అని చెప్తే తప్పేంటి? చెప్పే లేదండి. పురుషోత్తమ్ రెడ్డి గారు తప్పలేదు. మీరు ఎవరిని నియమించాలో కూడా పేరిచ్చారు అనేది అక్కడ తప్పవట్లేదు. పురుషోత్తమ్ రెడ్డి గారు తప్పవట్లేదు. కాదు, ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు దయచేసి ఆగండి. ఇప్పుడు అదేదో పెద్ద ఇంటర్నేషనల్ వ్యవహారంగా ఇప్పుడు పలానా వాళ్ళను రెఫర్ చేయడం అనేది చాలా సహజమైనటువంటి క్రియ. అది దాని గురించి ఏదో మీరే ఇస్తారంటే ఎందుకు ఇవ్వకూడదు అంటున్నా నేను. ఎందుకు చేసింది ఎలక్షన్ కమిషన్ ఏమన్నా లేదు కదా.
రూల్స్ కి ఎందుకు విరుద్ధమో నాకు తెలుసు అండి, బీయింగ్ యాజ్ అడ్వకేట్ గా నాకు తెలుసు అండి. స్కై ఇస్ ద లిమిట్ ఓటండి పురుషోత్తమ రెడ్డి గారు, స్కై ఇస్ ద లిమిట్ ఫర్ టు ఆస్కింగ్. ఏమైనా అడగచ్చు, తాజ్ మహల్ మీ పేరు మీద రాయమని కూడా అడగచ్చు. అంటే రాయిచ్చేస్తారా ఏంటి? రాసిరు కదా, ఇది కూడా అంతే, స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ఆస్కింగ్. దానికి అసలు అన్డిబేటబుల్ అది. అది కాంటెక్స్ట్ ఎక్కడండి? తిరుపతి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అదేదో పెద్ద ఇంటర్నేషనల్ గా మీరు అడిగింది చేశారు, వాళ్ళు అడిగింది చేశారు, మీరు రాయలా, లెటర్ రాయలా, మీరు రాపించలేదా, మా తెలీదా? అవన్నీ ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. అదేం పెద్ద తలకాయ బద్దలు కొట్టుకునేంత. మన గోవింద్ రెడ్డి గారు చెప్తున్నారు ఆ మేనిఫెస్టో నేను సింగిల్ క్వశ్చన్ ఒకటే అడుగుతాను. 2019 బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో విద్యార్థులతో ముఖాముఖి అని ప్రోగ్రామ్ పెట్టి యూనివర్సిటీస్ లో, కాలేజీలో అప్పుడే ఓటు వచ్చిన వాళ్ళందరితో విద్యాసాగర్ గారు ఇప్పుడు పోయింది ఒకటి గతం చెప్పకండి ప్లీజ్, అవన్నీ కాదు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పారు, తర్వాత పోలింగ్ అయిపోయింది, ఇక కౌంటింగ్ దగ్గర ఉంది, చూద్దాం. ప్లీజ్ గోవింద్ రెడ్డి గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. విద్యాసాగర్ గారు అది కాదు సబ్జెక్ట్, అది కాదు సబ్జెక్ట్, వదిలేసేయండి ప్లీజ్. సబ్జెక్ట్ అది కాదు విద్యాసాగర్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో. రైట్ ప్లీజ్, సమయం లేదు. గోవిందరెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. గోవిందరెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి రావు గారికి, విద్యాసాగర్ గారికి, పురుషోత్తమ రెడ్డి గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మీ అందరు కూడా. చూసాం కదా, మొత్తానికి మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎగ్జిట్ పోల్స్ కాబోతున్నాయా ఏంటి? మరి ఇప్పటికి ముఖ్యంగా ఏపీ పైన ఇంతకుముందు అన్నట్లు ఒక ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి? మరొకసారి అధికార పార్టీకే పీఠం కట్టబోతుందా, అధికారం కట్టబట్టి పెడుతుందా, లేక కూటమికి కట్టబెట్టు అధికారం అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. మరి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏంటి, మరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయి, ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి అనేది రాబోయే చూడాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరు ప్రాణం.